సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాలు సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఏంది? సిట్టు సాధించింది ఏందో చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విషయాలు జరిపింది, ఎవరిని విషయాలు తీసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విషయాలతో సాగదీస్తా ఉంటాడు. దానిగా కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే, ఆ విషయం అందరూ తెలుసు. అదే ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి, ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు, ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యాడు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషీ చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్ అధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా నేను అధికారుల విషయంలో, వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు ఈ విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. వాళ్ళ నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర, ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారాలు అని చెప్పన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను, పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీలు చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది, ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి